కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ హత్య కేసు ఘటనలో నిందితుడిని వెంటనే ఉరితీయాలంటూ వైద్యులు రోడ్డుకెక్కారు. ఘటనను వ్యతిరేకిస్తూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆసుపత్రి సిబ్బంది నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో నిరసన తెలుపుతూ ర్యాలీ చేపట్టారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కొత్త చట్టాలు అమల్లోకి తేవాలని కోరారు. కోల్కతా ఘటన బాధాకరమని, నిందితుడికి శిక్ష పడేంత వరకు ఆందోళనలు చేపడతామని డాక్టర్ సాయిశ్రీ అన్నారు. మెడికల్ సిబ్బంది ప్రజలకు సేవలు చేస్తుంటే మాపై దాడులు చేసి అత్యాచారాలకు పాల్పడడం దారుణమన్నారు. చట్టపరంగా బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేమంతా ఈ వ్యతిరేకతను చూపెడుతున్నాము. అదేవిధంగా ఒక నర్సింగ్ స్టాఫ్ని కూడా ఒక 1 వీక్ బ్యాక్ రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. దీనిని కూడా మేము ఖండిస్తున్నాము. ఈ విధంగా మెడికల్ సిబ్బంది అందరము ప్రజల కోసము దినము రాత్రి 24 అవర్స్ కష్టపడి హెల్ప్ చేస్తూ ఉంటే, వాళ్ళకి సాయం చేస్తూ ఉంటే మా పైన ఇటువంటి చర్యలకు దిగడము కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాము. వెంటనే ఇమీడియట్గా. ఇంకొకటి ఏంటంటే మెయిన్